చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న బీజేవైఎం నాయకులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీపీసీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిరుద్యోగుల యొక్క జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులు చేస్తున్న నటనకు ప్రపంచంలో ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు. కవిత ఈడీ విచారణకు తన ఆరోగ్యం బాలేదని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. అంతకుముందు ఇంట్లో సమావేశాలు నిర్వహించి హాజరు కాకపోవడం భయంతోనేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ నియామకాలపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన ఇంతమంది నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం పట్ల భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు భాను, అదేవిధంగా చాలా మంది యువమోర్చా నాయకులంతా కూడా దానికి నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారిని అరెస్టు చేసి ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి ఈరోజు 3వ రోజు చెంచల్గూడ జైల్లో పెట్టడం అనేది ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా అంతమంది నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా పార్టీ రోజు ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసన సేవలు తట్టుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఒక నియంత్రిత పోకడలతో ఈరోజు జైల్లో పెట్టించి యువతకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువత ఎన్నో నెలలుగా ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ బడ్డ రోడ్డు నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్నటువంటి తరుణంలో కేవలం నోటిఫికేషన్లు నిరుద్యోగులకు కంటి తుడుపు చర్యగానే మారుతున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా